ఏసి వచ్చినావా మంచిగా వచ్చినావా? ఎందుకు అంటే ఈరోజు రవి ఈ స్టేజ్లో ఎందుకున్నావు రవి? అసలు నువ్వు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతావా ఎక్కువ? చాలా. ఎందుకు అట్లా? అంటే అంత పరిస్థితి ఏమొచ్చింది? ఒక మనిషి ఒంటరిగా ఉండాలంటే ఏదో కోల్పోతే కానీ ఏదో రిమెంబర్స్ ఉంటే కానీ వాళ్ళు చాలా వరకు ఒంటరిగా ఉండాలనుకుంటారు. కొంతమంది అయితే చీకటి గదిలోనే ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి చీకటి గదులు చాలా చూస్తున్నాను. నీకు ఎక్కువ దోస్తులే మచ్చలేని దోస్తులు అన్నట్టు ఏడు చూసిన దోస్తుల గురించే చెప్తున్నావు ఏది రాజ్? ఎందుకంటే వాళ్ళే మేడం మన కోసం అంటే ఇంటర్వ్యూకి ముందు ఉన్నటువంటి రవికి ఇప్పుడు ఉన్నటువంటి రవికి డిఫరెంట్ ఏంటి? తాగడం మానేశాడా? ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక యాంకర్ అన్న నాకు తాగేసి రావడం ఇలా బాగుండదు. అక్కడ ఏంటంటే మైనస్ నేను తాగి ఉన్నప్పుడే తీసుకొచ్చి అసలు నువ్వు ఫస్ట్ చదువుకోకుండా ఆర్టిస్ట్గానే ఎందుకు వచ్చావు? అసలు హైదరాబాద్కి రావడానికి రీజన్ ఏంటి అసలు? నువ్వు నేను చేసిన ఫస్ట్ సినిమా మాయన బంగారం, సౌందర్య రాజశేఖర్. అందులో ఒక హుషారున్న పోరుడు కావాలి ఇట్లా అంటే అప్పుడు నాకు రింగు జుట్టులు ఉండేది. జుట్టుంటే ఈ బాబు బాగున్నాడు అంటే ఇక ఎవడెందుకు మన మన్మోడే ఉన్నాడు కదా అని చెప్పి నన్ను దోసేసారు. ఎక్కడైనా నీకైతే సంతిల్ అయితే ఉంది కదా, దాంట్లో నువ్వు ఎందుకు ఉండలేకుండా రోడ్ల మీద ఎందుకు పడుకుంటున్నావు? అంటే చిన్నప్పుడు చాలా ఉండేది ఎక్కడైనా బయట తిరగాలని, అంటే వేరే కంట్రీ తిరుగుదామని. ఎందుకంటే మా పోరి పోయింది కదా. కానీ పోయిందంటాడు. ఎవరమ్మా పోరి? ప్రీతి. ఒక్కటే నిజంగా ఈ ఇంటర్వ్యూలో చెప్తాను, టైంకి తినకపోవడం, టైంకి లేకపోవడం, టైంకి అంటే లేకపోవడం. రవిరాజ్ జైలుకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అసలు ఆ సిచ్యువేషన్ ఎలా జరిగింది? నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం ఎక్కడ తీసినా ఏదో ఒక ట్రెండింగ్ జరుగుతూనే ఉంటుంది. కానీ రవిరాజ్ తెలియని వ్యక్తులైతే ఈ మధ్యలో ఎవరూ లేరు. ఎందుకంటే అప్పటి రోజుల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకొని చాలా వరకు చాలా హీరోస్ దగ్గర పెద్ద పెద్ద హీరోస్ ఇప్పుడు ఎవరైతే మనం చాలా వరకు అభిమానించి సబ్బా ఈయనతో ఒక ఫోటో దిగితే బాగుంటుందని అనుకునే వాళ్ళు. సో మాస్ మహారాజా రవితేజ అయినటువంటి విక్రమార్కులో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒక్క డైలాగ్తోనే అప్పట్లో బాగా అందరినీ ఈ పిల్లోడా అనుకున్నటువంటి పిల్లోడు ఈరోజు రోడ్డు మీద ఎందుకు ఇలా తిరుగుతున్నాడు? సాయి వైన్ షాప్ అయితే ఈయన వలన నాకు తెలిసి చాలా ఫేమస్ అయిపోయింది. సో కృష్ణానగర్ అనుకుంటా వైన్ షాప్, ఎందుకంటే మేము కూడా తిన కోసం వెతికాం బట్ దొరకలేదు. సో ఈ రోజు అయితే మాకు స్టూడియోకి రావడం జరిగింది. అసలు ఈయన కన్నీటి గాథ ఏంటి? సో అప్పుడున్నటువంటి చైల్డ్ ఆర్టిస్ట్లకి ఇప్పుడు ఎందుకు అవకాశాలు రాలేకపోతున్నాయి? ఎందుకు రోడ్ల మీద తిరిగి ఇలాంటి దీనస్థితికి వస్తున్నారు? అంటే ఇండస్ట్రీ వాళ్ళు అప్పటి వరకే వీళ్ళని వాడుకుంటారా? తర్వాత వీళ్ళకంటే అవకాశాలు ఉన్నాయా? సో ప్రజెంటు ఈయన సిచ్యువేషన్ ఎలా ఉందని మాట్లాడడం కోసం అయితే ఈరోజు నేనైతే మా శివ స్టూడియోకి పిలవడం జరిగింది. ఒకసారి రవితేజ మాటల్లో హీరో రవితేజనే అనుకుందాం, ఎందుకంటే ఆయన దగ్గర నుండి ఇంత పెద్దగా అయ్యాడు కాబట్టి. సో ఈయన కూడా ఈరోజు మనకి హీరోనే. సో తన మాటలను అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో, ఎట్లున్నావు? ఇట్లున్నాం. ఏసి వచ్చినావా మంచిగా వచ్చినావా? మరీ చెప్పి మరీ తీసుకొచ్చిండు అన్న. చెప్పి మరి తీసుకొచ్చిండా? ఇట్లా అంటే 5-6 రోజుల నుంచి వారానికి నుంచి ఇట్లా అడుగుతున్నారా అని చెప్పి అంటే సరే అని చెప్పేసి ఇవాళ నేను అంటే షూట్ ఉంది నాకు, అది క్యాన్సిల్ చేసి ఇక్కడికి వచ్చావు అన్నట్టు. అవును. సో నీ మొత్తం పేరే రవిరాజ్ రాథోడా? అంటే నాయక్. ఓకే, రాథోడ్ అని పెట్టుకుంటారు మీరు. సో మొత్తం పుట్టి పెరిగింది ఇక్కడేనా? మీరు హైదరాబాద్లోనేనా? అంటే పుట్టింది మిర్యాలగూడ, నల్గొండ డిస్ట్రిక్ట్. పెరిగింది ఇక్కడే ఎస్ఆర్ నగర్లో. అవును. ఎందుకు అంటే ఈరోజు రవి ఈ స్టేజ్లో ఎందుకున్నావు రవి? అసలు నువ్వు ఇక ప్రతి ఇంటర్వ్యూలో ఇదే చెప్తున్నాను, అది వాళ్ళు ఎదురుగా విన్నది కూడా అదే కదా అనుకుంటారు, కానీ నీ బాధ నీకుంటుంది మనసులో, చెప్పలేను. ఇక ఏముంది, అదే రొటీన్. అంటే
చాలా అసలు నాకు తెలిసిన ఒక 52 సినిమాలు చేసి ఉంటావు అవును చైల్డ్ ఆర్టిస్ట్గా. అవును. తర్వాత మంచి కొంచెం ఫ్రెండ్స్ రోల్స్ కూడా చేసామనుకుంటా కదా. ఫ్రెండ్స్ రోల్స్ ఏం లే చేసింది పక్క సైడ్కి నిలబడి సో మొన్న మొన్న లాస్ట్ మూవీలో లాస్ట్ మూవీ కాదు మధ్యలో మధ్యలోనే చేసావు. మొన్న మూవీ ప్రభాస్ మూవీలో ప్రభాస్ గారితోనే. అవును. అంటే ఇప్పుడు నువ్వేం వర్క్ చేస్తున్నావు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సెట్ వర్క్ సెట్ వర్కే. ఏం చేస్తావు సెట్ వర్క్లో నువ్వు? నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే అంటే వెల్డింగ్ హెల్పర్గా వెళ్తున్నా గజామేశ్రీ కాడ. ఓకే. ఎంత ఇస్తారు పర్ డే నీకు? అంటే 6 to 6 700. 700. అవును. ఒక ఆర్టిస్ట్గా వెళ్ళినప్పుడు నీ పేమెంట్ ఎంత అప్పుడు నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినప్పుడు? అప్పుడు నాకు తెలీదు, అంటే నాకు తెలిసినంత వరకు అయితే 1000 రూపాయలు అనుకుంటా. 1000 రూపాయలు అప్పుడే? ఆ టైంలో నీకు 1000 రూపాయలు ఇచ్చారు అంటే అప్పుడు మనం జర టాప్ కదా, ఒక స్టేజ్ అన్నట్టు. అప్పుడు నీకు అనిపిస్తలేదా నేను అంత మంచి పొజిషన్ అప్పుడు మంచి పెద్ద పెద్ద హీరోస్ దగ్గర చేసా, అసలు ఏంటి నా పరిస్థితి ఇలా అయింది అంటే నీకు కొన్ని కారణాలు ఉన్నాయి చెప్పావు. ఎందుకు ఇంకా అంటే ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నా రవి ఇంత క్లియర్గా అంటే పర్టికులర్గా వాళ్ళే మనకు అవకాశాలు ఇవ్వాలని ఏం లేదు. అంటే మీరు ప్రతి దాంట్లో చెప్తున్నారు నాకు ఒకరి దగ్గర వెళ్ళి అడగడం ఇష్టం లేదు, నేను వెళ్ళినా చాలా వరకు సో ఈరోజు రా రేపో రా అని చెప్పేసి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మీరు అవన్నీ పడ్డారు కాబట్టి ఆ బాధ మీకే తెలుసు, మేము అడగడం వరకు. ఇప్పుడు ఇన్స్టా అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ వచ్చిందని చాలా వరకు యూటిలైజ్ చేసుకుంటున్నారు. మీరు ఎందుకు ఫేమ్ కావద్దని చెప్పేసి ఆ ప్లాట్ఫామ్ని ఎందుకు యూజ్ చేసుకోలేకపోయారు మరి? ఇప్పుడు మీరు చెప్పింది నాకు అసలు అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వు ఒక ఆర్టిస్ట్గా చేసినావు, అవును. సో నీకు ఇప్పుడు ఏం అవకాశాలు వచ్చినా రాకపోయినా కూడా మరొక అవకాశం కోసం నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వు వెతకడం లేదు, నీకు వాళ్ళని అడగడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇష్టం లేదంటున్నావు. ఇష్టం లేదన్న దానికి కూడా నువ్వు ఒక రీజన్ చెప్పినావు. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్తా అడుగుతున్నా రేపు చూద్దాం మాపు చూద్దాం అని మాట్లాడుతూ ఉంటారు కాబట్టి నాకు అసలు బోర్ వచ్చేసింది, అసలు బోర్ కాదు నాకు విరక్తి వచ్చిందని చెప్తున్నావు. ఇప్పటికీ కూడా అదే నిజమే. సో ఇట్లాంటిది దాన్ని వదిలేసి ఇప్పుడు ఒక ఇన్స్టా అనే ఒక ప్లాట్ఫామ్ వచ్చింది, దాని ఫోన్లో నువ్వు కూడా వాడుకోవచ్చు కదా. ఇంత స్థితికి రావడం కంటే ఉన్నటువంటి నువ్వు ఎందుకు యూటిలైజ్ చేసుకుంటలేవు రాజ్? ఇప్పుడు నాకున్న పరిస్థితిలో ఫోన్ వాడినా అనుకో మళ్ళీ ఇంకోటి ఏదో అవుతుంది. ఏదో అంటే ఏమవుతుంది? ఏమవుతుంది అంటే ఎవరెవరో ఫోన్ చేస్తారు, ఫలానా ఇక్కడ రా అక్కడ రా అని. ఆ బాధ కూడా వద్దని ఫోన్ వాడడం మానేసిన. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతావా ఎక్కువ? చాలా. ఎందుకు అట్లా అంటే అంత పరిస్థితి ఏమొచ్చింది? ఒక మనిషి ఒంటరిగా ఉండాలంటే ఏదో కోల్పోతే కానీ ఏదో రిమెంబర్స్ ఉంటే కానీ వాళ్ళు చాలా వరకు ఒంటరిగా ఉండాలనుకుంటారు. కొంతమంది అయితే చీకటి గదిలోనే ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి చీకటి గదులు చాలా చూస్తున్నాను. చీకటి గదులు అంటే నిన్ను బాగా అంతగనము అంత బాధ పెట్టింది ఏంటి రవి? ఒకటే, జై బాలయ్య. అంటే ఏంటి ఆ పరిస్థితి? అంటే నువ్వు అంత పరిస్థితి వచ్చింది కాబట్టి నువ్వు ఈరోజు ఇలా ఉంటున్నావు, ఇలా మాట్లాడుతున్నావు అంటే మళ్ళీ జనాల్లోకి వచ్చావు ఏందా అని. అది కూడా మీ అన్నయ్య అశోక్ గారు వల్లనే వచ్చారని చాలా క్లియర్గా చెప్తున్నారు. సో అశోక్ గారు సో రియల్లీ థ్యాంక్ యూ. బట్ మళ్ళీ ఇలాంటి ఆర్టిస్ట్ని మా ముందు పెట్టినందుకు. ఎందుకు అంటే అంత సిచ్యువేషన్ ఉన్నవాళ్ళు కొంతమంది ఏంటంటే సరే ఓకే ఎవరికైనా మనిషికి బాధలు వస్తాయని చెప్పేసి ఈరోజు అనుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ డే కోసం మనం మూవ్ ఆన్ అవుతాం. ఇప్పుడు నీ లైఫ్ కూడా అదే మూవ్ ఆన్ అవుతుంది అంతవరకే. ఏదో తిన్నానా తాగినా పండుకున్నానా మళ్ళీ రేపు పనికి పోయినా, ఇదే నీ జీవితం. ఇంకోటి ఏంటంటే ఎదురుగా మనకు తెలిసిన వాళ్ళ గురించి ఆలోచిస్తా. ఎదురుగా తెలిసిన వాళ్ళ గురించి అంటే దోస్తు, నాకు తెలిసిన వాళ్ళు. నీకు ఎక్కువ దోస్తులే మచ్చలేని దోస్తులు అన్నట్టు ఏడు చూసిన దోస్తుల గురించే చెప్తున్నావు ఏది రాజ్? ఎందుకంటే వాళ్ళే మేడం. ఈరోజు నువ్వు ఉన్నట్టు మీ దోస్తులేనా? వాళ్ళే. ఇప్పటికీ నేను ఎక్కడ పోయినా కూడా వాళ్ళే. అసలు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది రాజ్? మేమిద్దరం. ఇద్దరు. నువ్వు? నేను కుమార్ ఉన్నాడా? చిన్నప్పుడే తప్పాను. వెతకలేదా మరి? తప్పిపోవడం అంటే ఏంటి సిచ్యువేషన్, ఏం జరిగింది అప్పుడు మీ ఫ్యామిలీలో? అంటే నేను అప్పుడు చిన్నగా ఉన్నా, నాకు ఒక ఏజ్లో ఉన్నప్పుడు తప్పిపోయినాడు. నీకు అప్పుడు ఎంత ఏజ్ ఉంది మీ తమ్ముడు మిస్ అయినప్పుడు? ఉంటుంది ఒక 8-9 సంవత్సరాలు. వాడికి ఉంటుంది ఒక 6. నీకు అప్పుడు ఎన్ని ఇయర్స్? నీకు 8-9, మీ తమ్ముడికి 8-9? నాకు 9 ఉంటుంది. మీ తమ్ముడికి కాదు 10 ఉంటుంది. మీకు 10 ఉంటుంది. వాడికి ఒక 7 ఉంటుంది. 7 ఇయర్స్లో వెళ్ళిపోయాడు. ఎందుకు అంటే ఆయన అంతగా ఏం బాధ పెట్టింది మీ ఫ్యామిలీలో ఆయన పారిపోవడానికి? అంటే కొట్టినప్పుడు పారిపోయాడు, కానీ చాలా తెలివైనవాడు మీ తమ్ముడు. ఇప్పుడు ఉన్నాడా?
ఏదన్నా అంటే ఏదైనా సందర్భంలో నిన్ను కలవడానికి రావచ్చు అనుకుంటావు ఈ వీడియో చూడడం వల్ల? ఇప్పుడు నాకు ఎదురు వచ్చినా కూడా నిలబడి నేను ఈ తమ్ముడు అంటే కూడా నేను నమ్మను. అంటే చిన్నప్పుడు చూసినా కదా. నీ మైండ్లో అన్ని సినిమా స్టోరీలే ఉంటాయి కాబట్టి నమ్మవు ఎవరు వచ్చినా కూడా. మా తమ్ముడు అని వస్తే. సో మమ్మీ డాడీ ఏం చేసేవాళ్ళు అప్పుడు? అమ్మ కూలీ పని, నాన్న ఏం చేసేవారు? నాన్న మొత్తం దూలిపేటే. సారా సారమ్మ సారా అదేనా? ఇక్కడ మన ఎస్ఎన్ఏలో పుష్పగల్లి అంటే ఎవడైనా చెప్తాడు. అంటే అప్పుల్లో ఫుల్ ఫేమస్ సెకండ్ దూలిపేట ఏదంటే ఇదే. అంటే బట్టి ఉండేదా, సారా బట్టి ఏమైనా ఉండేదా మీకు? నాకు తెలీదు. మా అయ్య అయితే మొత్తం ఈశ్వర్ సినిమా లెక్క డమ్ డమ్ దుర్బాలట్టు టిప్పర్లు వేసుకొని వచ్చేస్తుండే. ఓకే, అంటే అది దానివల్ల బాగానే సంపాదిస్తారు కదా రాజు. అంటే మీరు ఆర్థికంగా ఆ టైంలో ఓకే అన్నట్టు. ఏడ సంపాదిస్తాం, మా అయ్యనే డైరెక్ట్ మొత్తం అటే పోతుండే. ఇప్పుడు ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఓకే, ఎస్ఆర్ నగర్లో ఉన్నది ఓన్ హౌస్ ఏనా మీకు? ఓన్ హౌస్. ఓన్ హౌస్ అంటే మీ నాన్న అమ్మ కష్టపడి అంటే అప్పుడు నువ్వు చేసినటువంటి అంటే అవన్నీ కలిపి ఇల్లు కొనుక్కున్నారు అప్పుడు ఆ స్టేజ్లో. అసలు నువ్వు ఫస్ట్ చదువుకోకుండా ఆర్టిస్ట్గానే ఎందుకు వచ్చావు? అసలు హైదరాబాద్కి రావడానికి రీజన్ ఏంటి అసలు? నువ్వు ఫస్ట్ మా బామ్మకి చెప్పాలి. అంటే మన ఫస్ట్ నేను చేసిన ఫస్ట్ సినిమా మా ఆయన బంగారం, సౌందర్య రాజశేఖర్. అందులో ఒక హుషారున్న పోరుడు కావాలి ఇట్లా అంటే అప్పుడు నాకు రింగు జుట్టులు ఉండేది. జుట్టుంటే ఈ బాబు బాగున్నాడు అంటే ఇక ఎవడెందుకు మన మన్మోడే ఉన్నాడు కదా అని చెప్పి నన్ను దోసేసారు. ఏం చేసేది బామ్మ? ఏం చేసేది అప్పుడు? జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్. ఓకే, తనకు కూడా మంచి కమిషన్స్ వచ్చాయి. ఫస్ట్ కార్డ్ మా బామ్మదే. మనం ఆమె ఆర్టిస్ట్ కాకుండా మనవన్నీ ఆర్టిస్ట్గా చూడాలనుకున్నది ఆమె. ఏమో అప్పుడు నేను చిన్నోడిని తెలియదు. అప్పుడు నీకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయి ఆ టైంలో? మా ఆయన బంగారం చేసినటువంటి ఆ మూవీ టైంలో ఉండొచ్చు 1-2 సంవత్సరాలు. నువ్వు వెళ్తున్నావా అప్పటికి స్కూల్కి వెళ్ళడం ఏమైనా? నేను స్కూల్ వెళ్ళింది మొత్తం లారెన్స్ సార్ తరపునే అంతే. ఫస్ట్ లే, సెకండ్ లే, థర్డ్ లే, ఫోర్త్ లే, డైరెక్ట్ 6th అటాక్ నువ్వు. నీకు ఏం రాయమంటారు మొత్తం వేసి. పేరు రాయడం వచ్చా నీకు? నీది సంతకం చేయడం ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా సిచ్యువేషన్స్ అవసరం పడుతూ ఉంటుంది కదా, అక్కడి వరకు నేర్చుకున్నావు. మరి ఎందుకు లారెన్స్ గారు నిన్నంత నమ్మి హాస్టల్లో వేసి చదివిపించినప్పుడు నువ్వు అట్లా పారిపోయి రావడం కరెక్ట్ కాదు కదా? నాకు ఇక్కడ అర్థం కావట్లేదు కదా. చెప్పాలి కదా, లేకపోతే మళ్ళీ నేను ఫస్ట్ నుంచి చదువుతా అని చదవచ్చు కదా. ఉంటారు కదా ఇక దోస్తులు. ఎటు తిరిగి దోస్తులనే బద్నాం చేస్తున్నావు రాజు నువ్వు. అసలు నిజంగానే మరి వాళ్ళ వల్లే నేను చెడిపోయింది. దోస్తుల వల్ల చూసిలా దోస్తులు ఇట్లా చేస్తారు. హెల్ప్ చేస్తే ఒక రకం, హెల్ప్ చేయకపోతే ఒక రకం కదా రాజు. మరి లేపాలన్నా దీపాలన్నా వాళ్ళే అంటావు. ఎవరు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఇప్పటివరకు? అప్పటివరకు నువ్వు బాధలో సాడ్లో ఉన్నప్పటి నుండి ఇప్పటికీ హ్యాపీ మూమెంట్ ఉన్న వరకు నీతో బాగా షేర్ చేసుకున్న ఫ్రెండ్ ఎవరు? అదొక్కళ్ళే. ఎవరొక్కరు పేరు ఉంటుంది కదా, ఒక్కరు ఎవరో ఒక్కడై. ఇప్పుడు ఆ పాటలు గీటలు ఇక చెప్పాలంటే ఏముండదు కానీ ప్రస్తుతానికైతే గజా మేస్త్రి కాడ వర్క్ చేస్తున్నా. అయిననే ఒక్కరు మీకు ఎప్పుడు హెల్ప్ చేసింది? మొత్తానికి నువ్వు ఇండస్ట్రీకి రావడానికి బామ్మ కారణం. సో బామ్మ ఉన్నారా ఇప్పుడు? ఇప్పుడు అంటే అప్పుడు నీకు ఏ ఏజ్ వాళ్ళు చనిపోయినప్పుడు నువ్వు చెప్తున్నావు ప్రతి దాంట్లో కదా 15-16 అంతే. 15-16 అంటే వాళ్ళు చనిపోవడానికి ఏమైనా రీజన్స్ అసలు ఏంటి? మీ ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? తెలీదు. ఇంటికాడ ఏం కొట్లాటలేదో తెలియదు ఇక. అంటే కాదు, నీకు 15 సంవత్సరాలు అంటున్నావు రాజా. టైంలో నీకు ఒక మెచ్యూర్డ్ మైండ్ అయితే వచ్చింది అప్పటికి. ఇంట్లో ఏం జరుగుతుంది? మీ డాడీ ఒక దిక్కు సారా అంటున్నావు, మీ మమ్మీ ఇంట్లోనే అంటే పనికి వెళ్తుంది అంటున్నావు. నువ్వు వెళ్తావు వస్తావు కానీ రోజు సిచ్యువేషన్ ఇంట్లో ఏముందనేది ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? అంటే నువ్వు అప్పటికే బాగా తిరిగేటోడువా ఫ్రెండ్స్తోని? ఫుల్. అసలు నీకు ఇల్లు మీద పట్టింపే లేదు అప్పటి నుండే? అసలు నీకంటే ఒక షెడ్యూల్ ప్లానింగ్ ఏమన్నా ఉండేదా? నేను ఇట్లా చేస్తే ఇట్లా బాగుపడతా అనేది ఏది లేదు అప్పుడు నీకు? అంటే చిన్నప్పుడు చాలా ఉండేది ఎక్కడైనా బయట తిరగాలని, అంటే వేరే కంట్రీ తిరుగుదామని. ఎందుకంటే మా పోరి పోయింది కదా, నేను కూడా అట్లా బయట తిరగాలని ఆశ ఉండేది. కానీ పోయిందంటాడు. ఎవరమ్మా పూరి? ప్రీతి. ప్రీతి అర్జున్ రెడ్డి ప్రీతి? ఎవరు నీతో పాటు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినటువంటి? లేదు లేదు లేదు, ఆమె ఆర్టిస్ట్ కాదు. అంటే మా లాఘవరాన్స్ సార్
స్కూల్లో జాయిన్ చేసినప్పుడు అప్పుడు కనెక్ట్ అయినాం అనమాట. స్కూల్లో అవ్వనిది ఏమన్నా చెప్తున్నా, అందగాడివే, అయ్యో. రసికుడివే, స్కూల్లో ఉన్నప్పుడే అరుచుకున్నావు అన్నీ. అంటే పోలికలు అంటే ఆర్టిస్ట్ పోలికలు ఊడించుకోలేదు అన్నట్టు ఎక్కడికి వెళ్ళినా కూడా కదా. ఆకతాయి నేను అనేది. వన్ సైడ్ లవ్వా లేకపోతే అమ్మకు ప్రపోజల్ పెట్టారా? నేను చేద్దాం అనుకున్నా కానీ భయం, చేయలేదు. కానీ ఆమె అంటే నాకు చాలా ఇష్టం, కానీ దానికి తెలుసు నేను ప్రేమిస్తున్నా అని. కానీ చెప్పాలంటే భయం వేసేది. లాస్ట్కి హాలిడేస్ వస్తాయి కదా, సమ్మర్ హాలిడేస్. ఇక పోతున్నాం మళ్ళీ కలవమని చెప్పేసి డైరీ మిల్క్ చాక్లెట్ పెద్దది ఇచ్చా. ఓ, నాకాడ పైసలు లేవు. మా హాస్టల్ ఓనర్, అదే ఏమంటారు, ప్రిన్సిపల్ సారు కొడుకు, అన్న నాకు 100 రూపాయలు కావాలంటే దేనికి రా అన్నాడు. అన్న ఖర్చులకు లేవంటే 80 రూపాయలది అది పెద్ద చాక్లెట్ ఉంటుంది కదా, డైరీ మిల్క్ ఏదో, అది ఇస్తే దేనికి ఇస్తున్నావు అన్నది. తీసుకోవే తల్లి ఇదేనా అనుకున్నా. తీసుకుందా? తీసుకుని ఇప్పుడు ఏమన్నా అంటే నీ వీడియోస్ చూస్తూ ఉంటే ప్రీతి కనీసము ఒక మెసేజ్ అయినా కాల్ అయినా చేయండి, ఆయన నెంబర్ కూడా ఆల్రెడీ అక్కడ. అస్సలు వద్దు, అమ్మో ఆ టార్చర్ వద్దు. మాట్లాడినావా తనతో? నువ్వు మాట్లాడడం నీ ప్రాబ్లం అంటే ఇది అని చెప్పేసి ఏమైనా షేర్ చేసుకోవడం జరిగిందా? షేర్ అంటే మాట్లాడదా కాదనట్లే, కానీ ఇప్పుడు కనుక నాకు ఎదురుగానే ఉంటే మాత్రం నేను ఇక్కడ వెళ్ళిపోవడం లేచి వెళ్ళిపోతావా? సరే, నీ లవ్ స్టోరీ అదంతా కాదు, కానీ అసలు నువ్వు ఎందుకు ఇంత దీన స్థితిలోకి రావడానికి సాయి వైన్ షాపేనా? ప్రతి ఒక్క వీడియోలో ఇదే సాయి వైన్స్ అని చెప్పి నా కేర్ ఆఫ్ అడ్రస్ అదే చెప్తుర్రు. ఆ కేర్ ఆఫ్ అడ్రస్ లేదు. నువ్వేమని చెప్పావు తెలుసా? రోడ్ల మీద పడుకుంటున్నా అని చెప్తున్నావు కొన్ని సందర్భాలు. అంటే పడుకోవడం అంటే నువ్వు తాగిన సిచ్యువేషన్లో, సో నువ్వు మత్తులో అక్కడ పడుకుంటున్నావు కాబట్టి ఫస్ట్ వీడియో నీది అక్కడే. ఎవరైతే ఇప్పుడు నువ్వైతే అంటే నీకు ఒక గురువైనా కావచ్చు, నీకు హెల్ప్ఫుల్గా ఉన్నటువంటి వ్యక్తి అయినా కావచ్చు, నీకు సజెషన్స్ ఇచ్చేటువంటి వ్యక్తి అశోక్ గారు ఉన్నారు కాబట్టి ఆయన పేరు చెప్తున్నాడు. అదే వైన్ షాప్ దగ్గరే నువ్వు అక్కడే కూర్చొని ఉండడం వల్ల ఈరోజు నువ్వు ఇక్కడ మళ్ళీ అందరికీ దొరకడం జరిగింది, నేను ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. అది కూడా అంత గొప్పగా ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తి రవిరాజ్ ఎందుకు ఇంత దీనస్థితికి వచ్చిండు అనేది. ఎందుకంటే జనాలు కూడా నేను చాలా వరకు అప్పుడు చాలా ఇష్టపడ్డారు. నీ చిన్న చిన్న మాటలు, సో డైలాగ్స్, నువ్వు ఉరకడం ఆ బట్టలు లేకుండా, సో నేను ఆ కట్టెతో కొట్టడం, అసలు రియల్లీ అవన్నీ మర్చిపోలేనిటివి. కొన్ని రిమెంబర్స్ అనేటివి ఉంటాయి కొంతమందికి, గుర్తుకు ఉండేటిపోయినా. అట్లా అన్నటువంటి రవి అట్లా తాగి రోడ్ల మీద పడుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా జనాలు ఏంటి ఈ అబ్బాయి ఇట్లా అయిపోయిందా? మీరు చెప్పింది కరెక్టే, కాదనట్లేను. నేను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక అడిగి ఇక అక్కడ మనిషి ఇరిగిపోయాక దీనికి ఇన్వాల్వ్ అయిపోయినా. ఎక్కడెక్కడ అడిగినావు అసలు? నువ్వు ఏ ఆఫీసులు తిరిగావు అసలు? ఎందుకు నీకు అవకాశం రాలేదు? దిల్ రాజు ఆఫీస్, ఓకే, పూరి జగన్నాథ్ ఆఫీస్, మన చిరంజీవి ఆఫీస్, ఇంకోటి మన సుకుమార్ ఆఫీస్, ఇది మన డైమండ్ హౌస్ ఉంది కదా రోడ్ నెంబర్ 45, అక్కడ కూడా పోయినా. నాకు ఎక్కడ బాధ అనిపించలే, కానీ పూరి జగన్నాథ్ సార్ కాడ నేను ఆంధ్రాలో చేసిన కదా, అక్కడ ఎవరెవరో కొత్త వాళ్ళు వస్తుంటారు ఆఫీస్ బాయ్లు. నేను పేపర్లు పట్టుకొని తిరిగితే అంటే అప్పుడు నా గెటప్ అంటే ఏ పర్పస్? అంటే నా ఫోటోలు నేను జిరాక్స్ తీసుకొని చిన్నప్పుడు చేసినవి అన్ని ఫోటోలు. ఏ ఇయర్లో తిరిగావు నువ్వు ఆఫీస్లో చుట్టూ? సేమ్ 18 ఉంటున్నా. నీకు 18 సంవత్సరాలా లేకపోతే 2018లో తిరిగావా? 18 నాకు. నీకు 18. నేను తిరిగింది 30 ఉంటాయా? 2003లో ఓకే తిరిగినప్పుడు హే నువ్వు కాదు సరే ఇస్తా అని చెప్పి వెళ్ళిపో అన్నాడు హిందీ వాడు. సరే అని చెప్పి నేను కూడా వదిలేసిన. ఈ ఆఫీస్ చుట్టూ వద్దు, మనకు రాని పని ఇంటికి లేదు కదా అని చెప్పేసి ఇటు వెళ్ళిపోయా. సెట్ వర్క్ చేసేటప్పుడు కూడా ఎవడైనా పిలుస్తాడేమో అని చూసా, లేదు. అంటే పెద్దగా అయిపోయినా గుర్తుపట్టలేదు. కానీ ఈ ఇంటర్వ్యూ చేయడం వల్ల ఇప్పుడు అందరు పిలుస్తారు మళ్ళీ ఆర్టిస్ట్గా. అవకాశాలు అయితే వచ్చాయి నీకు, వస్తున్నాయి. సో ఒక ఇంటర్వ్యూ నీ జీవితాన్ని మార్చేసింది చాలా, నిజంగా చాలా. ఇప్పుడు అంటే అప్పుడున్న అంటే ఇంటర్వ్యూకి ముందు ఉన్నటువంటి రవికి ఇప్పుడు ఉన్నటువంటి రవికి డిఫరెంట్ ఏంటి? తాగడం మానేశాడా? అంటే ఒక లిమిట్. అప్పుడు ఈ ఇంటర్వ్యూ అంటే స్టార్ట్ చేసినప్పుడు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక యాంకర్ అన్న నాకు తాగేసి రావడం ఇలా బాగుండదు,
ఇట్లా చెప్పడం బాగుండదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏంటంటే మైనస్ నేను తాగి ఉన్నప్పుడే తీసుకొచ్చిర్రు నాకు. ఎందుకు తీసుకురాలి? నువ్వు దొరుకుతలేవు కదా అయ్యా, మరి నేను నీకోసం మేము వైన్ షాపులు నీ సెట్ దాకా వచ్చిన రోజులు కూడా కొంతమంది ఉన్నారు. మీరే చెప్తారు, మేమే ఫోన్లు మీరే అడుగుతారు, కానీ నేను ఎక్కడ దొరుకుతానో తెలుసు, మళ్ళీ మీరే అడుగుతారు. అంటే అడగొద్దా? అంటే నేను దొరికింది అక్కడ ఓకే, నేను తాగేటప్పుడు మళ్ళీ మీరే చెప్తారు ఏమని, ఎందుకు తాగి వస్తున్నావు అని. అని నేను తాగినప్పుడే మీరు నన్ను పట్టుకుంటున్నారు, నేనేం చేయాలి? మొత్తానికి ఈరోజు అయితే మా దగ్గరికి తాగి రానందుకైతే నీకు జతకోటి దండ. సో ఇంకా రవి, అంటే నువ్వు మమ్మీ డాడీ చనిపోయారని చెప్తున్నారు కదా, అంటే ఏ సిచ్యువేషన్లో చనిపోవాల్సి వచ్చింది అసలు వాళ్ళు? అది తెలీదు మేడం. అసలు మీకు మొత్తానికి అంటే చుట్టుపక్కల వాళ్ళు మీకు ఏం చెప్పడం జరగలేదా, ఇలా చనిపోయిండ్రు అని చెప్పేసి సందర్భాల్లో అని చెప్తూ ఉంటారు కదా పక్క వాళ్ళు మీతో మాట్లాడకపోయినా? సంతిళ్ళు అంటున్నావు మళ్ళీ అందులో. ఇక్కడే పక్కనే సానగరే పుష్ప గల్లీ. పుష్పగల్లి కాదు, అంటే అది ఫేమస్ అప్పుడు మా అంటే జనరల్గా నేను ఎందుకు అడుగుతున్నా రవి అంటే పక్కన చుట్టుపక్కల వాళ్ళు మనం మాట్లాడుకునేటి జనరల్గా అప్పుడు వింటూ ఉంటారు. సో చనిపోయి కూడా మినిమము 20 సంవత్సరాలు అవుతుందా? ఎక్కువనే. అప్పుడు ఏంటంటే ఇంకా ఎవరింట్లో ఏం జరుగుతున్నాయి మనం అన్ని షేర్ చేసుకుంటాం. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నా, నేను నీతో మాట్లాడుతుంటే మన ఇద్దరం క్లోజ్ అయినాం అనుకో, ఈ నా పరిస్థితి ఇది, నీ పరిస్థితి ఇది అని చెప్పేసి జనరల్గా అందరూ మాట్లాడుతూ ఉంటారు. పక్క వాళ్ళకి ఏదో సిచ్యువేషన్లో మీ మమ్మీ ఇలా జరిగింది, సో మీ డాడీ అయినా వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పడము, బామ్మ అయినా ఎవరితోనైనా చెప్పడం, పెద్దవిడ కాబట్టి అందరితో మాట్లాడుతూ ఉంటుంది. దీనివల్ల మాకు ఈ ప్రాబ్లం అవుతుంది, ఇలాంటి సమస్యలు ఉన్నాయని ఏ రోజు చుట్టుపక్కల వాళ్ళతో మీరు చెప్పుకోలేదా? చెప్పుకున్నారు. ఏంటంటే మా పెద్దనాన్న ఉన్నాడు, మా పెద్దనాన్న గురించి ఏదో విషయం అంటే 2 పెళ్లి చేసుకోండు మీ పెద్దనాన్న. ఇవన్నీ చెప్పుకోవాలంటే ఇక స్టోరీ చాలా ఉంటాయి మేడం. ఇప్పుడు ఇది చెప్పినా కూడా, ఇప్పుడు ఇది చూసినా కూడా నన్ను మళ్ళీ ఎక్కడ కొడతాడో తెలియదు. పెద్దనాన్న కొడతారా? అంటే మీకు భయమా అన్న? ఇంకొకటి కూడా, ఎందుకు ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు నువ్వు? నీకు ఆల్రెడీ సొంత ఇల్లు ఉంది, వెళ్ళొచ్చు హ్యాపీగా. అంటే నీకు ఉన్నంతలో 100 రూపాయలు వచ్చినా 50 రూపాయలు దాచిపెట్టుకుని 50 రూపాయలతో తినొచ్చు. సంతిల్లు ఉన్న వాళ్ళు, హైదరాబాద్లో సంతిల్లు ఉండడం అనేది చాలా గ్రేట్, సీరియస్గా చెప్పాలంటే. అందులో మీరు సూర్యాపేట నుండి వచ్చి, అంటే నాన్నది ఇక్కడ ఓను, అమ్మది అక్కడ. ఎక్కడైనా నీకైతే సంతిల్లు అయితే ఉంది కదా, దాంట్లో నువ్వు ఎందుకు ఉండలేకుండా రోడ్ల మీద ఎందుకు పడుకుంటున్నావు? ఎందుకంటే మేడం చెప్పలేను. ఏదడిగినా నీ దగ్గర ఆన్సర్ లేకపోతే నువ్వు చెప్పేది జనాలకు ఎట్లా తెలుస్తుంది? రవి ఈ స్థితిలో ఉన్నాడని ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే స్వయంగా వచ్చి నన్ను అడిగితే ఒకటే చెప్తా. నేను స్వయంగానే నీ ముందే అడుగు. అదే మీరు అడుగుతున్నారు కదా, దాని గురించి నేను ఇప్పుడు ఒక్కటే నిజంగా ఈ ఇంటర్వ్యూలో చెప్తాను. చెప్పుకోనలేదు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైంకి తినకపోవడం, టైంకి లేకపోవడం, టైంకి అంటే లేకపోవడం, టైంకి వర్క్ దొరకపోవడం, అలాంటి పరిస్థితిలో నాకు వచ్చిన టైంలో ఆపద ఆదుకుంది అన్న అశోక్ అన్న. అంటే ఆ టైంలో ఇప్పుడు మీ చిన్నాన్న, పిన్ని, మీ చెల్లెలు కూడా ఉన్నారని అన్నారు కదా, అవును. ఎవరు నీకు సపోర్ట్ చేయలేదంటే మరీ తినడానికి కూడా పెట్టలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారా, లేకపోతే నువ్వు అడగలేదా? లేదు, నేను ఇల్లు వద్దని చెప్పేసి వదిలేసినాక ఇక కృష్ణానగర్లో కేర్ ఆఫ్ అడ్రస్ కృష్ణానగర్ వెళ్ళిపోయాను. నిజంగా ఒకటి నేను చాలా క్లియర్గా అడుగుతా చెప్పు రవిరాజ్, నువ్వు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయా, వాళ్ళు నిన్ను ఎల్లగొట్టారా? ఇది కూడా నాకు క్లియరెన్స్ కావాలి. అప్పుడు నాకు తాగుడు అలవాట్లేదు. మా అమ్మ నాన్న చనిపోయాక క్లోజ్, ఇక నాది క్లోజ్ అయినప్పుడు ఇక ఇంట్లో వీళ్ళు టార్చర్ నేను భరించలేను. అక్కడ నువ్వేం చేయలేదా? గొడవలు ఇలాంటివి, గొడవలు చేయడము, వాళ్ళ మీదకి ఏం వెళ్ళడం, ఇట్లాంటివి ఏం జరగలేదా? గుర్తు తెచ్చుకో బాగా. ఉంది కదా, అందుకే నేను వెళ్ళగొట్టారు వాళ్ళు వద్దని. వెళ్ళగొట్టడం అంటే అదే రాఘవ లారెన్స్ అట్లా హాస్టల్ వేసినప్పుడు చదువుకో అని చెప్పి సమ్మాన్ కట్టి కొట్టారు. ఏదైనా సందర్భంలో మళ్ళీ బాబాయ్ అయినా పెద్దనాన్న అయినా ఎదురుపడ్డప్పుడు ఇంటికి రారా, అయిపోయినది ఏదో అయిపోయింది. మా నాన్న రారా ఇంటికి రారా అంటే అప్పుడే వినాయక చవితి రారా అంటే నేనే మా నాన్నకి తోసేసి ఇల్లు లేదు ఏం లేదు చల్లు దోస్తుల మాట. అంటే చెప్పాలంటే ఆ రోజే మా నాన్నకి నేను పుష్ చేయడం, నెట్టడం. అంటే ఇప్పుడు నువ్వు పేరెంట్స్ ఉంటే ఇంకెంత బాగుండేదో అన్న ఫీలింగ్స్ ఎప్పుడైనా వస్తూ ఉంటాయా నీకు? అవన్నీ వద్దు, దోస్తులు ఉంటే చాలు, అంతే.
ఏదొద్దు నిజంగా. దోస్తులు ఉంటే చాలంటే ఇప్పుడు దోస్తుకు పెళ్ళే వెళ్ళిపోతారు, ఆయనకు పెళ్ళాం వస్తుంది, ఆయన బాధలు మనకు 100 ఉంటాయి. నిన్నే పట్టుకొని ఎందుకు వెళ్ళాడతాడు? ఇది కరెక్ట్ నన్ను పట్టుకొని మాట్లాడేది? ఓకే ఓకే కరెక్టే మీరు ఇక్కడ పాయింట్ ఉంది. సరే ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. సరే సాయంత్రం దాకా ఇంటికి వెళ్ళిపోతాడు. పొద్దునంతా ఏం చేస్తాడు? ఒక్కసారి నాకు కలుస్తాడు కదా, ఆ కలిసినప్పుడే చాలు వచ్చేస్తుంది మనకు. సో ఇప్పుడు నేను ఎందుకు నిన్ను ఇంత క్లియర్గా ఫ్రెండ్షిప్ గురించి అడుగుతున్నా అంటే, నీకంటూ ఒక లైఫ్ ఉంది రాజ్, నీకంటూ మ్యారేజ్ లైఫ్ ఉంది, నువ్వు కూడా ఒకరిని లవ్ చేయొచ్చు. వద్దు. సో నువ్వు చాలా అందంగా ఉన్నావు చూడ్డానికి. అంటే తాగడమే ఒకటి కాదు కదా జీవితంలో, అసలు అది లైఫ్లో ఒక పార్టీ కాదు. నన్ను అడిగితే ఏదో టైంపాస్కి వారంలో ఒక్కసారి ఎంజాయ్మెంట్ కోసం తాగాలి. నువ్వు రోజు అదే వరుస పెట్టినట్టు నీళ్ళు తాగినట్టుగా తాక్కుంటూ పోతే రేపు నీకేమన్నా అయిందనుకో. నేను నీళ్ళు తాగినట్టు ఎంతగానో తాత నాకు అట్లనే అనిపిస్తుంది నువ్వు చూస్తుంటే. నా ముఖం అట్లుంది, మరి ఏం చేయమంటారు? సమ్మర్ వస్తే అందరు కోకోనట్ వాటర్ తాగుతారట, కానీ రాజు మాత్రం కోటర్ తాగుతాడు, అంతేనా? అట్లాంటి కాదు, అంటే ఖాళీగా ఉన్నప్పుడే మేడం తాగేది. వర్క్లో ఉంటే మాత్రం తాగను. వర్క్లో ఉంటా తాగవు, కానీ ఇంటర్వ్యూలకైతే తాగొస్తావు. ఇప్పుడు తాగలేదు మేడం. ఈరోజు ఒక్కరోజు తాగకపోతే గుడ్ బై వా నువ్వు. దీని లెక్క ఓ పువ్వులాగా మెరిసిపోతున్నావు అన్నట్టు. అంటే నీకంటూ అయ్యో కాదు రవి, నిజంగా మెరుస్తున్నావు, నువ్వు చాలా అందంగా ఉన్నావు. లేదు నేను స్మార్ట్ బాయ్ ఏం కాదు. స్మార్ట్ బాయ్ కాదు, చిన్నప్పటి నుండి అన్ని అంత పెద్ద పెద్ద రోల్స్ చేసావు, మంచి మంచి అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులతో. మేమన్నా దగ్గర నుండి ఒక్కసారి కూడా చూడలేదు వాళ్ళని. రవితేజ గారినైనా, ప్రభాస్ గారినైనా, చిరంజీవి గారినైనా, నాగార్జున గారినైనా, జస్ట్ తెర మీద ఇట్లా చూడడం వరకే. సరే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు. చెప్పండి. ఏ హీరో ఇష్టం మీకు? నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. అబ్బా, అయితే నేను భుజం మీద ఉన్నా గుడుంబ శంకర్లు. అవునా? సూపర్. అసలు అదే లే లే లేలే అని చెప్పి ఇవ్వాలి లేని సాంగ్లో అందులో ముగ్గురిని ఎత్తుకుంటాడు కదా. అవును, పైన ఉండేది మీరు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు వెళ్తే ఒకవేళ ఈ సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి, అంటే మనం ఒక హీరోగా చూసాం, అభిమానించాం. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో, ఒకవేళ నిన్ను గుర్తుపట్టే అవకాశాలు ఏమన్నా ఉంటాయని అనుకుంటున్నారా ఈ వీడియో వల్ల? గుర్తుపడితే మంచిదే, హెల్ప్ఫుల్, ఒక చేతి సహాయం అందినట్టు నీకు. నాకు ఎక్కువ ఆశ కూడా లేదు. అప్పట్లో ఎప్పుడో చిన్నప్పుడు ఊహలో ఏదో అయిపోయింది. ఇప్పుడు కనుక కలిస్తే చేయగలిగితే చాలు నాకు, అంతే. అంతకుమించి ఆశ పెట్టు. మొత్తానికి నువ్వైతే హైదరాబాద్లోనే ఉన్నావు అప్పటి నుండి ఇప్పటి వరకు. అవును. సూర్యాపేటకి ఎప్పుడు వెళ్ళలేదు అంటే పోయినా కొన్ని ఇక్కడ ఇంటికాడ ఇట్లా కొట్లాటలు అయినప్పుడు, అంటే అదే స్కూల్కి వెళ్ళరా అని చెప్పి కొట్టినప్పుడు నేను వెళ్ళిపోయినా. మీరు కూడా డాబాలో పనిచేసిన. నాకు తెలిసింది కూడా. అవును, హోటల్లో ఒక 5 years డాబాలో చేసి తర్వాత మళ్ళీ షూట్ ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చేది. అక్కడ అంటే నువ్వు డాబాలో హోటల్లో వర్క్ చేసేటప్పుడు ఎవరు నేను గుర్తుపట్టలేదా మీ ఊరు వాళ్ళు? అంటే వాళ్ళకి తెలియదు కదా, అంటే ఊరు లోపల, నేను ఉండేది హైవేలో కదా. ఓకే, తెలీదు. అక్కడ సూర్యాపేటలో ఇల్లుందా, సంత ఇల్లుందా? అక్కడ ఉంది. ఇప్పుడుందా? ఇప్పుడు మా మామ వాళ్ళు ఉంటారు. ఇక్కడేమో బాబాయ్ వాళ్ళకి ఇచ్చినావు, అక్కడ నాది ఏం లేదు. అంటే అమ్మ అక్కడ ఉంటది కదా, అంటే మేనమామ వాళ్ళు. ఇప్పుడు నేను రిసీవ్ చేసుకుంటారా? మంచిగా దగ్గరికి తీసుకోవడము, రాజు నువ్వు ఇట్లా ఒక్కడివే అయిపోయినావు, తాగుతున్నావు, ఈ స్థితిలోకి వచ్చినావు అని చెప్పేసి ఏమన్నా దగ్గర తీసుకోవడం, మాట్లాడడం లాంటివి ఏమైనా జరుగుతున్నాయా? వాళ్ళు చెప్పాలంటే నా దగ్గర ఫోన్ లేదు, ఫోన్ చేసి చెప్పడానికి. ఇంకోటి ఏంటంటే నేను పోయినప్పుడు రా అని చెప్పేసి ఇక కోసిర్రు. ఏంటిది, మేకనా కోడినా? నాటుకోడి కోసి కోయి 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 అన్నట్టు నీకు కోసి పెట్టి ఒక మంచి డైలాగ్ చెప్పు రాజ్. మంచి డైలాగ్ అంటే ఏం డైలాగ్స్ రావా? 52 సినిమాలు అంత ఘనత దక్కించుకున్న వ్యక్తి రవిరాజ్ రాథోడ్. ఒక్క డైలాగ్ చెప్పకపోతే ఎలా చెప్పు?
ఒక్క ఛాన్స్ అన్నట్టుగా మళ్ళీ డైలాగ్ అడుగు రవితేజ గారి లాగా. అది అడగాలంటే నాకు ఎదురుగా నాకు తగ్గట్టుగా ఉండాలి. మా స్టూడియోలో ఏదేంది తగ్గట్టుగా 2 కెమెరాలు పెట్టినాం నీకు. 2 కాదు 50 పెట్టిన నేను చెప్పా. డైలాగ్ చెప్పు. చెప్పను. ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు డైలాగ్ చెప్పాలి. నవరసాలు వండిస్తారు కదా మీరందరూ ఆర్టిస్టులు. అలాంటి ఫేక్లు ఎదురుగా డైరెక్ట్గా సెంటిమెంట్ కొట్టడం అవి రావు. ఏదైనా నాకు తగ్గట్టు అంటే నాకు ఫీలింగ్స్ తగలాలి. ఇప్పుడు నీకు ఇక్కడ ఏం ఫీలింగ్ తగులుతలేమా? ఇప్పుడు అంటే ఏం లేదు, కాకపోతే మీకు చూసినాక ఒక రవిరాజ్ ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రీతిని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఇక్కడ అమ్మాయి కోసం ఒక మంచి ప్రేమ డైలాగ్ చెప్తాడు, చూడండి. నేను ఎప్పుడు చెప్పండి చెప్పండి. ఎక్కడున్నా కూడా మంచిగా ఉంటే చాలు. అది డైలాగా? అంతే. నాకు చెప్పినట్టుంది ఇది. అంతే. ప్రీతిని గుర్తు చేసుకుంటూ చెప్పు. అమ్మా దాని గురించి వద్దాము. వద్దా ప్రీతి గురించి? రవిరాజ్ జైలుకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అసలు ఆ సిచ్యువేషను ఎలా జరిగింది? ఒకడు ఉన్నాడులే, శాఖలు అంటూ ఒకడు ఉన్నాడు, వాడి వల్ల వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఎందుకు అంటే అంత అంత సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? పొడుచుకున్నారా? అంటే పొడుచుకునే స్టేజ్కి వెళ్ళారు గొడవ. ఏ ఏజ్లో? నాకు 19 ఉంటుంది. 19 సంవత్సరాలనే జైలు జీవితం. నీ జీవితాన్ని ఒక సినిమా తీయొచ్చు. చూసినంటూ ఏం లేదు, అన్నీ అనుభవించిన. ఎన్ని 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 నెలలు ఉన్నావు జైల్లో? ఒక 8 నెలలు ఉన్నావు. ఏ సంవత్సరం? అది గుర్తులేదు. అంటే ఏ సంవత్సరం ఏజ్ గుర్తుందా? అదే 19. 19లోనే. 10 years బ్యాక్, 12 years బ్యాక్. అక్కడ అబ్బో మామూలుగా. ఎట్లుంది జైలు జీవితం? ఎట్లుంది? బయట హైదరాబాద్లో రంగుల ప్రపంచం ఎలా ఉంది? నీ సినిమాలు చేసినటువంటివి ఎలా ఉంది? మూడింటికి కంపేర్ చేసి చెప్పు. ఈ మూడిట్లో చెప్పాలంటే బయట ఉండడమే చాలా మంచిది. బయట అంటే హైదరాబాద్లోనేనా? జైల్లో ఉండొద్దా? జైలు జీవితం కొంతమందికి బాగుంటుందని చెప్తుంది కదా. ఎవరాడు చెప్పింది? ఎవరు చెప్పింది? చెప్తారు కొంతమంది, ఎవరిష్టం వాళ్ళకు ఉంటుంది కదా రవిరాజ్. వాళ్ళు పైల్వాన్లు చెప్తారు, అంటే ఓ తోపు ఏ తోపు అని. వాళ్ళు అది నచ్చుతుంది, అంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి వాళ్ళు ఉంటారేమో, మనం ఉండలేమో. అది అక్కడ నిన్ను గుర్తుపట్టారా ఎవరైనా? లేదు. చెప్పుకున్నావా నేను ఇలా చెప్పుకొని మళ్ళీ అక్కడ కూడా ఫేమస్ అవ్వాలా? జైల్లో ఫేమస్ ఇంపార్టెంట్ కదా ఇప్పుడు. మనకంటూ మన గొప్పగా చెప్పుకోవడం చాలా చెప్పుకోలేను. ఏదైనా ఉంటే గుర్తించు, లేదా పక్కన పెట్టి. అదే కావాలి నాకు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలు ఇచ్చిన కాడికి ఇచ్చి నేను రోడ్ మీద పోతుంటే చాలు, నమస్తే బాయ్, ఊరి నేను బాయ్ కాదు నీళ్ళకే మంచిగా నాయన అంటే, లేదన్నా సెల్ఫీ సెట్ ఏం ఫోటో రాయన, నేను కూడా మనిషినే రాయన, ఏమైంది ఎవరికి ఎప్పుడు చూడలేదా అంటే, లేదన్నా నీ స్టోరీ అంటే నీ ఏమంటారు ఇంటర్వ్యూ చాలా బాగా నచ్చిందన్నా అంటే, సరే ఓకే అన్న. నిజంగా అంటే నీలో ఎంత ఎవరికి చెప్పుకోలేనంత బాధ ఉన్నా కూడా ఉంది ఇప్పటికీ. అంటే మా ముందైనా నువ్వు మాట్లాడేటప్పుడైనా ఎందులోనైనా కూడా చూస్తూ ఉంటే నవ్వుకుంటూనే ఉంటున్నావు. అంటే నీకు కానీ ఆ నవ్వు వెనకాల ఈ చెట్టు అంత ఉంది. అంటే నీకు ఇవన్నీ సిచ్యువేషన్ చూడడం వల్ల ఇంకా ఏది చేసినా కూడా నేను రోజు ఎలా గడవడం మర్చిపోలేదని చెప్పేసి ఓన్లీ తాగుడికి బానిస అయిపోయావు అంతే. ఇది నిజం. ఇప్పుడు మానడానికి ఏమన్నా ఉందా? మానేసే అవకాశాలు ఉన్నాయా? నా లైఫ్లో ఎవరైనా రావాలి. పెళ్లి చేసుకోవడానికి రవిరాజ్ రాథోడ్ రెడీగా ఉన్నాడు. రండి. కుప్పలు కావాలా? ఒక్కరు కావాలా? చెప్తున్నా. అంటే అలా రావడం వల్ల కూడా రవిరాజ్ ఏంటంటే నీకంటూ ఒక మంచి లైఫ్ వస్తుంది, మారొచ్చు. సో ఈ తాగడం బంద్ చేయడం వల్ల నేను ఇంకొకటి కూడా నీకేం చెప్తున్నా అంటే రవిరాజ్, ఇప్పుడు నువ్వు తాగడమే నీకు మైనస్ చాలా వరకు. ఇది నీకు తెలుసో తెలియదో, నీకు ఎవరైనా చెప్పారో చెప్పలేదో మనకు తెలియదు, కానీ ఒక పర్సన్ నిన్ను రిసీవ్ చేసుకోవాలన్నా ఒక వ్యక్తి, ఒక పర్సన్ అంటే ఒక పెద్ద వ్యక్తి నీతో మాట్లాడాలన్నా, నీ దగ్గర కూర్చోవాలన్నా కూడా నీ డ్రెస్ అపీరియన్స్ అయినా కావచ్చు, నువ్వు మాట్లాడే విధానం అయినా కావచ్చు, వాళ్ళు చాలా అబ్జర్వ్ చేస్తారు.
సో వీడికి ఏమి ఇస్తే చేయగలుగుతాడు అనేది కూడా ఇప్పుడు నువ్వు క్యారెక్టర్స్ రావడం లేదని చెప్పేసి నేను తిరిగి నా బాధపడుతున్నా అన్నప్పుడు నువ్వు మంచిగా ఉంటేనే కదా నిన్ను వేరే వాళ్ళు రిసీవ్ చేసుకొని నిన్ను అరే వీడిని ఇంట్లో పెట్టుకుందాం మంచిగా ఉంటుంది అనుకుంటారు. నువ్వే మంచిగా లేనప్పుడు నీకు ఎట్లాంటి అవకాశాలు ఇస్తారని అనుకుంటున్నావు? ఓకే, నీ ఆన్సర్కి ఇప్పుడు నేను చెప్తాను. సరే, నేను అప్పుడు తిరిగేటప్పుడు నాకు అప్పుడు అలవాటు లేదు. అప్పుడు లేదు. ఓకే, అలవాటు లేదు. తిరిగినప్పుడు ఇక దోస్తులు అన్నారు, అరే ఆ ఆఫీస్ పో, ఈ ఆఫీస్ పో, అరే ఆయన మంచోడు, ఈయన మంచోడు, అరే అక్కడ పోరా, అరే అక్కడ పోరా అని ఆ స్లిప్పులు పట్టుకొని తిరిగా. ఇవన్నీ కాదు మనకు వద్దులే అని చెప్పేసి ఇక డైరెక్ట్ ఇటు వెళ్ళిపోయా. సాయి వైన్స్కి వెళ్ళినావా? మరి ఇటు వెళ్ళినా అంటే నాకు తెలియాలి కదా. ఇప్పుడు నువ్వు సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఏడికెళ్ళాము కూడా తెలియాలి కదా రవిరాజ్. ఇటు వెళ్ళిపోయినా అంటే పక్కకి వెళ్ళిపోయినా ఇక తిరగలేంటారా నాయనా అని. ఇక మూవ్ అంటే అదే. బండి ఉందా అప్పుడు, లేకపోతే జనరల్గా బస్సెస్లో వెళ్ళడమేనా? అప్పుడు బండి ఏం లేదు, ఆటోలో పోయేట. ఆటోస్లో వెళ్ళేవాడు. అంటే బండి వస్తుంది కానీ ఇప్పుడు నడపను, భయం. ఇంత తాగుడికి బానిస అయిపోయినావు కదా, అసలు నీ బాడీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? అంటే ఒక రోజు తాగకుంటేనట బాడీ వణుకుతుంది, షివరింగ్ అవుతుంది జనరల్గా చెప్తూ ఉంటారు. మేము కొన్ని వీడియోస్లలో చూసాము. నిజంగానే నీకు అలానే జరుగుతుందా? అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే కరెక్ట్ టైంకు జ్యూస్ పడినట్టు పడిపోయి వేయాలి ఖచ్చితంగా. కానీ ఇంత నేను ఇంటర్వ్యూ ఇస్తున్నా తాగకుండా అంటే అది చాలా గ్రేట్. ఓ అమ్మో, కాలు మొక్కలేమో ఇట్లా రవిరాజ్ అంటే గ్రేట్ కదా మరి. అంటే గ్రేట్ అని మనం అనుకుంటాం కానీ ఏంటంటే అది నీకే, నీ హెల్త్ ఇష్యూసే కాబట్టి. నువ్వు తాగినప్పుడు తింటావా, సరిగా తింటూ ఉంటావా? అక్కడ నేను చిన్నప్పటికించే ఇదే బాడీ అంటే మా నాన్న కూడా ఫుడ్ తీసుకోవడము అట్లా జరుగుతూ ఉంటుందా? తింటావా టైంకి? తినకపోతే నేను ఇక్కడ దాకా ఎందుకు వస్తా? తాగిన వాళ్ళు కొంచెం ఫుడ్ తీసుకోరట కదా. వాడు ఎప్పుడో పోతాడు. నువ్వు బలంగా ఉన్నావు అయితే. బక్కుండే కానీ కొద్దిగా గట్టుండే. ఇప్పుడు ఏంటి అసలు రవిరాజ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? స్టిల్ అయితే ఏం లేదు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటికించి కొద్దిగా ఆఫర్లు వస్తున్నాయి. అన్న మాట్లాడుతుండు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వెబ్ సిరీస్ ఏదో స్టార్ట్ అవుతుందట, అందులో వచ్చింది. సెట్ వర్క్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా ఏదైనా సందర్భాలలో అక్కడ ఏదైనా అంటే కొంతమంది వస్తా అని చెప్పేసి రాని వాళ్ళు కూడా ఉంటారు, సిచ్యువేషన్స్ బట్టి జనాలు. సో అది జూనియర్ ఆర్టిస్ట్ అయినా ఎవరు సైడ్ క్యారెక్టర్స్. ఆ సందర్భంలో ఎప్పుడైనా మీరేమైనా చేయడం జరిగిందా? అట్లా అయింది అంటే గుర్తించి ఇచ్చారా, లేదంటే ఆ టైంలో వీడు ఖచ్చితంగా కావాలి అంటే రవిరాజ్ కావాలి అని చెప్పేసి వాడుకున్నారా? అట్లా ఏం లేదు కానీ అంటే కొంతమందికి, నేను చాలామందికి తెలుసు, నేను ఏదైనా బరువు ఎత్తుతున్నా అంటే పక్కనోడు వచ్చేస్తాడు, రే నువ్వు ఇది మోయలో పక్క జర అంటే, అరే నేను పనికి వస్తున్నారు బాబు, పని చేస్తా అంటే, లేదా నువ్వు మొయ్యలు ఆగు పక్కకు జరగ. అలాంటి బ్యాచ్ ఏదంటే మధు అన్న బ్యాచ్ ఉంది. అంటే అందరు వాళ్ళ రిలేటివ్స్. మన సీను మేస్త్రి కాడ ఉంటారు, చాలా మంచోళ్ళు. అసలు నాకు బరువు మొయ్యనియరు. నీ పర్సనాలిటీ తెలుసా? కానీ అలాగే తెలియదు, నేను ఎత్తుతా కాదనట్లే. అంటే నాకు తోచినంత వరకు నేను ఎత్తుతాను. సెట్లో కూడా తాగే వెళ్తావా? లేదు తిడతారు. ఖాళీ టైంలో మాత్రమే తాగుతావు బాధలు. నేను ఏదైనా వర్క్కు పోకపోతేనే, వర్క్కు పోతే నేను తాగాను, వర్క్కు పోకపోతేనే తాత. ఇన్ని పనులు చేసినావు కదా, ఏ పని అంటే నీకు బాగా ఇష్టం? సెట్ వర్క్లోనా? ఏదైనా సెట్ వర్క్ చేసినావు, జైలుకి వెళ్ళేసి వచ్చినావు, హోటల్లో పని చేసినావు, డాబాలో పని చేసినావు, ఈ అన్నిటికంటే నాకు పెద్ద గొప్ప ఆర్టిస్ట్గా కూడా చేసినావు అందరితో. అంటే ఇందులో నేను ఇది చేస్తేనే బతకగలుగుతా, ఇదే నాకు లైఫ్ అనుకున్నది ఏంటి ఈ 5 నీకు మార్చింది? ఇవన్నీ చెప్పాలంటే ఒకటి ఉంది. నాకు స్వయంగా ఓపెన్గా చెప్పాలంటే ఆర్టిస్ట్ ఇష్టం. చూసినావు ఎన్ని చేసిన వల్ల ఆర్టిస్టే అని చెప్పినావు. అంత ఇష్టం నీ లోపల అంత ఉంది ఇంకా కూడా అనుకుంటామంటే. సెట్ వర్క్ చేసే విధానం వేరుంటుంది. అక్కడ ఉన్నటువంటి ఏదైనా మోయడం, సంథింగ్ ఏదో ఒకటి అందించడం, ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. 6 to 6 వరకు మీరు చేసుకుంటూనే ఉండాలి ఏదైనా.
ఒక ఆర్టిస్ట్ నీకంటే తక్కువ స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ పొజిషన్లో చేసేటప్పుడు రవిరాజ్ ఎలా ఫీల్ అవుతాడు? అరే ఇక్కడ నేను ఉంటే బాగుండు, ఈ ఈ డైలాగ్ నేను చెప్తే బాగుండు. ప్రజెంట్ ఇప్పుడు వచ్చే ముందరనే నిన్న నేను అఖండ 2కి సెట్ వర్కే పోయింది. అక్కడ సార్ వచ్చింది, రాజమౌళి సార్. ఆయన అక్కడ ఉన్నాడంటే నేను ఇటు సైడ్ పారిపోయాను. ఎందుకు పారిపోవడానికి? ఎందుకు? నువ్వేం తప్పు చేసావని భయం. అంటే ఏం చెప్తాడు, ఏదైనా తిడతాడా లేకపోతే ఏమైనా చెప్తాడా అని చెప్పేసి. అంటే నేను అడిగింది ఇది కాదు అన్నాడు అనుకో, మళ్ళీ అదో ఫీలింగ్. అంటే నువ్వు అడుగుతావు అని చెప్పేసి నీకు నువ్వు ఎలా అనుకుంటావు అలా? అంటే నువ్వు అడిగింది వాళ్ళు ఇయ్యలేరు, పెద్దవాళ్ళు కాబట్టి. ఇప్పుడు రవిరాజ్ నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. సో ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి వాళ్ళు ఈ సినిమా తీయాలని చాలా తపన పడతారు. దానికి ఎవరు సెట్ అయితే వాళ్ళని వాళ్ళు సెలెక్టెడ్గా చేసుకుంటారు ముందుగానే. నేను కూడా అదే అనుకున్నా. అంటే నాలో ఉంటేనే ఎవరైనా మనకు అవకాశం ఇస్తారు. సో అవకాశాల కోసం నీకు తెలియంది ఏం లేదు. కృష్ణానగర్, యూసఫ్గూడ, రేవంత్ నగర్ 5కి 6కి వెళ్ళి ఆ రోడ్ల మీద నిలబడ్డ వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు నువ్వు సూర్యాపేట నుండి వచ్చినటువంటి వ్యక్తి నీకే తెలిసి ఉండాలి. ఇంకా హైదరాబాద్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉండో, ఏపీ అయినా కావచ్చు, అదర్ కంట్రీ నుండి మొత్తం వచ్చి ఇక్కడ ఒక ఆర్టిస్ట్గా మేము తెర మీద కనిపించాలన్న వాళ్ళు చాలా మంది మనం చూస్తే కృష్ణానగర్లోనే కనిపిస్తారు. సో అట్లాంటి వాళ్ళకే లేని అవకాశాలు సడన్గా వెళ్ళి అక్కడ నీ క్యారెక్టర్ లేనప్పుడు రాజమౌళి గారు కాదు ఎవ్వరు కూడా క్యారెక్టర్ నీకు ఇవ్వలేరు కదా. నేను అదే మళ్ళా పోయి అడిగి, అంటే ఇప్పటికీ తిరిగి అలసిపోయాను. డైరెక్ట్ పోయి అడిగితే బాగుండదేమో అని. అట్లా పిలిచినప్పుడు కూడా ఈ రోజు కాదు నెక్స్ట్ దాంట్లో ఆపర్చునిటీ రావచ్చు కదా. ఇప్పుడు అక్కడే వస్తుందని కాకుండా నెక్స్ట్ మూవీలో కూడా ఏదైనా పనికి దేనికన్నా పిలిపిస్తారు కావచ్చు కదా, ఏదైనా క్యారెక్టర్కే పిలవచ్చు కదా, వెయిట్ చేయవచ్చు కదా నువ్వు. అదే చచ్చిపోయిందా? వెయిట్ చేసి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినావు అసలు నువ్వు ఒక ఆర్టిస్ట్గా? 4 సంవత్సరాలకే నీకు నీరసం వచ్చేసింది, ఓపిక నశించింది. 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు కదా. కానీ నాకు ఓపిక చాలా తక్కువ. నీతో చేసినటువంటి చైల్డ్ ఆర్టిస్టులు నీకంటే ఇప్పుడు మంచి పొజిషన్ వాళ్ళు ఉండే ఉంటారు. అంటే వాళ్ళు అలా ఉండి ఈరోజు రవిరాజ్ రాథోడ్ ఇలా ఉండడానికి కారణం ఏంటి? సపోర్ట్ ఉంది వాళ్ళకు. ఏం సపోర్టు? వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, నాకెవరు ఉన్నారు? అంటే ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే నిలదొక్కుతారు, మిగతా అంటే బయటికి వెళ్ళిపోతారు. అంటే నీ థింకింగ్లా? నేను అట్లా కూడా అన్నట్లే. అంటే ఏదైనా జర చెప్పుకోనికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా. అవును. సో అది లేదు. నువ్వు చెప్పేది నిజమే రవిరాజ్, కానీ అందరు కొంతమంది టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది పైకి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఎవరైనా పుట్టుకతోనే వెనక డబ్బుల సంచులు వేసుకొని రారు. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించిందో, వాళ్ళు చదువుకునే విధానంలోనే ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అవన్నీ ఏం లేవు కదా నాకు. చదువుకోకపోవడం నీ తప్పే, ఓకే. తిరగడం నీ తప్పే, డబ్బులు కూడా లేవు. డబ్బులు సంపాదించుకోవాలి కదా. మరి నేను చేసే పని అదే కదా, సెట్ వర్క్ చేసుకుంటున్నా. నాకు వరకు నాకు చాలా అదే వరకే, దాంతోనే. ఎందుకు ఇదంతా అంటున్నాము రవితేజ్? అంత మంచి అవకాశాలు ఉన్నప్పుడు నువ్వెందుకు వినియోగించుకోలేకపోయినావు? ఏది అడిగినా కూడా మళ్ళీ ఏం చెప్తున్నావు? నా క్వశ్చన్కి నీ ఆన్సర్ తిరిగినా అంటున్నావు నువ్వు. అవును, తిరిగినప్పుడు ఏదో ఒక సందర్భంలో అవకాశాలు అయితే వచ్చి ఉంటాయి కదా, నువ్వు యూటిలైజ్ చేసుకోలేదా? లేకపోతే ఆ టైంలో తాగి పడుకున్నావా? ఇక ఏమంటే అదే. వామ్మో, నేను నిజంగానే ఇప్పుడు తాగి రావాల్సింది. నేను అప్పుడు చెప్తుండే మీకు ఆన్సర్లు. చెప్పు రవిరాజ్. ఎందుకంటే ఇట్లా చూడడం అనేది మాకు చాలా నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నీ మూవీస్ అవన్నీ చూసాం కదా మేము. అరే అబ్బాయి ఇంత మంచిగా ఉన్నటువంటి ఆర్టిస్ట్ ఈరోజు ఇట్లా రోడ్డు మీద ఉండడం అనేది అది కరెక్ట్ కాదు కదా. అంటే సపోర్ట్ అనేది కంపల్సరీ కావాలి ఎవరికైనా కూడా, సపోర్ట్ లేని వాళ్ళకు ఇండస్ట్రీలో. అమ్మాయిలు రావడానికి కూడా చాలా భయపడతారు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అబ్బాయిలు కూడా ఇండస్ట్రీకి వెళ్ళాలంటే చాలా భయపడుతున్నారు. మీరు అన్నట్టుగానే డబ్బులు ఎంత నేను నిలదెక్కుకోవాలి, నేను తెర మీద కనిపించాలని చాలా యాక్టింగ్ చేసే వాళ్ళు ఉన్నా కూడా పాపం వాళ్ళని ఎవరిని పైకి రానివ్వ వాళ్ళు అక్కడే ఉండే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏదో ఇన్స్టా రావడం వల్ల ఏదో చిన్న చిన్న వాటితోని ప్రమోషన్స్తో అట్లా ఇట్లా కొంతమంది ఫేమస్ అయ్యి ఇప్పుడు ఇండస్ట్రీ. నీకు అనిపిస్తుందా ఇప్పుడు నేను ఇన్స్టా చేస్తే బాగుండు? నాకు ఉందా, ఆల్రెడీ ఉందా? వాడిగా ఇక పిలుస్తారు, నేను ప్రమోషన్లకు వేసుకుంటారు అందరు మంచిగా. లేదు లేదు, ఎందుకద్దా? ఒక మంచి పాట పాడు. పాస్వర్డ్ మర్చిపోయినా. నిజంగా నువ్వు ఎంత ఇది తెలుసా? కిలాడి ఎంత కావాలి ఇంటర్వ్యూకి నీకు డబ్బులు? ఒక ఇంటర్వ్యూ నాకు ఇచ్చావనుకో నీకు ఎంత డబ్బులు కావాలి? ఎంత డిమాండ్ చేస్తావు? ₹1 కావాలి, ఇస్తారా ఇంటర్వ్యూకా?
ఏం చేస్తావు 1,00,00,000 ఇస్తాం? పోయి అక్కడే పెడతా. ఎక్కడ? ప్రీతి దగ్గరనా? అమ్మా దాని పేరు వద్దు. ఏం చేస్తావు చెప్పు. అంటే నీకు మీడియా నుండి ఏం సపోర్ట్ కావాలి రవిరాజ్? ఏం లేదు, నా తరపున చూసిన వాళ్ళకి, కొత్త కొత్త వచ్చిన వాళ్ళకి, వాళ్ళకి సపోర్ట్ ఇస్తే చాలు. అంటే ఆర్టిస్టులు. నువ్వు ఈ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నావు. నీది అదే నీ గొప్పతనం అనిపిస్తుంది. ప్రతి దాంట్లో దోస్తుల గురించి అయితే హైలైట్ అసలు. అంటే నాకంటూ చెప్పుకోనికి చాలా ఉంది కదా. వాళ్ళు ఎంతో ఆశపడి ఊరు కానీ ఊరికించి వస్తున్నారు. అంటే కిషన్ ప్రతి ఒక్కరిని చూస్తా కదా తెల్లారి. ఇది అంటే ఒకడంటాడు నేను ఆ పక్కన ఉంటా, ప్రభాస్ పక్కన ఉంటా, నేను ఇగో ఈ చూపెట్టుకోవడం వరకు అంతే. అంటే జూనియర్ ఆర్టిస్ట్ సార్ చూపెట్టుకుంటూ నేను ఇన్ని చేసిన నేనే చెప్పుకోవట్లేదు ఇలేంటర్నైనా అనుకున్నా. సో నువ్వు ఈ 52 క్యారెక్టర్స్ చేసినప్పుడు నీకు బాగా హార్ట్ టచ్ అయినటువంటి క్యారెక్టర్, ఎప్పటికీ రిమెంబర్గా ఉండేటువంటి క్యారెక్టర్ ఏంటి రవిరాజ్? ఇది చాలా హార్డ్ వర్కే చేసి వస్తున్నావు. హార్డ్ ఈ క్వశ్చన్ హార్డ్. సెట్ వర్క్లో ఉన్నటువంటి అవి లేపడమే చాలా కష్టం. ఇది హార్డ్ క్వశ్చనా? చెప్పు. నాకు నాగార్జున సార్ తోటి 3 సినిమాలు చేశా. మాసు, డాను, కేడి. సూపర్. అందులో రాఘవ లారెన్స్ సార్ నాకు మరీ సెంటిమెంట్ డైలాగ్ కొట్టాలరా నువ్వు అని చెప్పేసి ఆ సీన్ నాకు పెట్టారు. అదే మమ్మల్ని అందరూ అనాథ అంటారు, అనాథ అంటే ఎవరు అని. అది నిజంగానే అయిపోయింది. చెప్పుకోలేం మేడం. నువ్వెందుకు అనాథాన్ని ఎందుకు ఫీల్ అవుతున్నావు రవిరాజ్? నేను ఫీల్ అవ్వట్లే, నాకున్నారు, నా దోస్తులు ఉన్నారు చాలు, వాళ్ళే చూసుకుంటారు ఏదైనా అయితే. అంటే మీ బాబాయ్ అంటే ఏ సిచ్యువేషన్లో కూడా రాడా ఇప్పటికీ? ఒకవేళ వచ్చినా నేను మాట్లాడా. అంటే ఒక జైలు జీవితం వల్లనే నేను మీ ఫ్యామిలీ వెళ్ళేసింది అనుకోవచ్చా? అదే. అంటే వీడు చెప్తే వినడు, ఇట్లా అవరా పనులు చేస్తున్నాడు, రేపటి దినాన మాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, బద్నాం అవుతారని ఒకే కొద్ది నిన్ను పంపించాను. అది లేదు. ఒక రిమార్క్ అనేది పడుతుంది కదా ఫ్యామిలీలో వెళ్ళిన తర్వాత. నువ్వు వెళ్ళింది ఏమి పెళ్ళికి కాదు, విదేశాలకు కాదు, జైలుకు నువ్వు వెళ్ళడం. ఏం చెప్పలేను మేడం. నా దాంట్లోనే దాపెట్టుకుంటారు. చెప్పాలి కదా రవిరాజ్. అంటే ఇది సిచ్యువేషన్ అని చెప్తేనే కదా జనాలకు తెలుస్తుంది నువ్వేంట అనేది కూడా మాకు కూడా తెలియాలి కదా. చెప్పలేను. నిన్ను బాగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే నువ్వు మొత్తం నీదంతా కన్నిటిగానే కనిపించింది ప్రతి దాంట్లో. మమ్మీ వాళ్ళు కిరోసిన్ పోసుకొని చనిపోవడం అనేది అసలు ఇంకా నువ్వు లేవు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. నీకు నిజంగానే అది ఏం గుర్తుకు లేదా? సినిమా స్టోర్ లాగానే అయిపోయింది నీది అప్పటికి కూడా. ఇక చెప్పిన కదా ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఇక దాంట్లోనే మీరు అడిగిన దానికి నేను చెప్పిన దానికి సంబంధం లేదు, అది నాకు తెలుసు. కానీ నేను టాపిక్ డైవర్ట్ చేస్తున్నా, నేను చెప్పను. నేను ఏం అడిగినా రవిరాజ్ ఏం చెప్తున్నాడో నేను మళ్ళీ రివర్స్ చేసుకుంటున్నా. చెప్పలేను, చెప్పను కూడా. చెప్పకపోతే ఎలా చెప్పు రవిరాజ్. ఇప్పటి వరకు నిన్ను రెగ్యులర్గా బాధ పెట్టే సన్నివేశం ఏంటి? నాకు అది ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే నువ్వు ఈ సిచ్యువేషన్స్కి రావడానికి కూడా అదే సన్నివేశం అయి ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా తెలియాలి ఈరోజు. ఫోన్ వస్తుందా? హలో, మళ్ళీ చెప్ప. వద్దు, చెప్పను. సరే, ఒక మంచి పాట పాడు. నేను పెద్ద సింగర్ కాదు. యాక్టింగ్ చేస్తలేవు, డైలాగ్ చెప్తలేవు. ఆల్రెడీ చేసా కదా, ఇప్పుడు ఫోన్ ఎత్తి మళ్ళీ చెప్తాను. అది యాక్టింగ్ అయినా అంటే ఇప్పుడు చిన్న సినిమాల్లో. సో నీకు బాగా నచ్చినటువంటి హీరో ఎవరు? లారెన్స్ గారు. సో లారెన్స్ గారు ఇప్పుడు కలిసారే అనుకో, నిన్ను పిలిచారే అనుకో, ఏం చేస్తావు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక మరి చెప్పిందే చెప్పాను నేను. ఇవాళ అయితే తాగలేను. ఫస్ట్ భయం వేస్తుంది.
పోతా. ఇప్పుడు చెప్తున్నా, కొడితే కొట్టిండు, తిడితే తిట్టిండు, పోతా. ఈరోజు నీ పరిస్థితి ఇంత దీనస్థితికి రావడానికి నీకు ఒక మంచి సజెషన్ చేసే వాళ్ళు లేకపోవడం వల్ల ఈరోజు నువ్వు రోడ్డు మీద పడ్డావు. అంటే నీకంటూ దోస్తులు అనేది పక్కన పెట్టి, దోస్తులు ఎవరైనా మంచి చేయడానికి వస్తారు, సపోర్ట్ లేదు. ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా కూడా దాన్ని నువ్వు వినియోగించుకుంటలేవు అని చెప్పేసి నాకైతే చాలా క్లియర్గా నువ్వు మాట్లాడిన మాటలు అర్థమవుతుంది. అంటే నీ చేతులారా ఏదైనా నువ్వే చేసుకున్నావు. నేనేం చేసుకోలేదు, అంటే నాకు నచ్చలేదు, నాకే నచ్చలేదు. అంటే ఇట్లా నేను పోతున్నా కదా, దానివల్ల ఇక ఫ్యామిలీ వద్దులే, ఇక మనకు పడదు అని చెప్పేసి నేను బయటికి. సో ఇప్పుడు ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చావు, ఎవరైనా ప్రపోజ్ చేశారా? రవిరాజ్ రాతోడు నాకే కావాలి అనుకున్న అమ్మాయి ఎవరైనా వచ్చారా? చేశారు, సైలెన్స్. అక్కడున్న జనాల నాకు వద్దురనైనా అంటే కూడా పట్టిస్తున్నారు. పాల పీక పట్టించినట్టుగా నీకు. నిజంగా రవిరాజ్ సీరియస్లీ చాలా అంటే గ్రేట్. ఇంత ఉన్నా కూడా సో నువ్వు ఇప్పటికీ అంటే ఒక థాట్ అనేది లేకుండా నీ లైఫ్ మూవ్ ఆన్ చేసుకున్నావు. అంటే ఇన్ని సంవత్సరాలు కూడా నువ్వు జనాలకు కనిపించకుండా నేనే ఇది అని చెప్పేసి చెప్పకుండా అక్కడే ఉండిపోయినావు చూడు. సో నిజంగా గ్రేట్. అట్లా ఉండి కూడా నీ వల్ల ఎవరికైతే ఏమైనా సపోర్ట్ అవుతుందని కూడా వాళ్ళని తీసుకెళ్ళి సెట్లో వాళ్ళతో మాట్లాడించడం, వాళ్ళకి అవకాశం కల్పించడం, అడగడం అనేది రియల్గా చాలా గ్రేట్. బట్ నీకు ఈ ఇంటర్వ్యూస్ నుండి సీరియస్గా నువ్వెవరైతే మంచి పెద్ద హీరో వాళ్ళతో చేసినావో వాళ్ళు ఖచ్చితంగా ఎంతో కొంత నీకు ఆర్థిక సహాయం చేయాలి. ఒక మంచి మూవీలు అయినా కావచ్చు, లేకపోతే వెబ్ సీరియల్స్ అయినా, ఇప్పుడు వచ్చేటువంటి షార్ట్ ఫిలిమ్స్ ఏది ఉన్నా కూడా నువ్వు చేసుకుంటే బట్ నీకంటూ ఒక మంచి గుర్తింపు వస్తే బాగుంటుంది. చాలామంది నువ్వని కాదు, నీతో పాటు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు, వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. బట్ నువ్వు ఒక వీడియో వల్ల బయటికి వచ్చినావు కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నావు. లేకపోతే నీ పరిస్థితి కూడా ఇంకా చాలా దీనస్థితిలోనే ఉండేది అనుకుంటా మేబీ. అంటే చేసుకుంటేనే బతకడం అంతవరకు, ఇంకా నీకు ఏ సపోర్ట్ లేదు కాబట్టి. ఇప్పుడు నీకు మెయిన్ ఉన్న సపోర్ట్ ఎవరు అసలు? ఇంత బ్యాక్ సపోర్ట్ ప్రజెంట్ అయితే ఎవరు లేరు. ఎవరైనా రావచ్చా నీ లైఫ్లోకి? వద్దు. పెళ్ళి రవిరాజ్ అది ఓకే. కాకపోతే నాకు ఇంకో బాధ ఏంటంటే నా మనసే నా దగ్గర లేదు, దానికి ఏడ మనసు. రవిరాజ్ మేము అంటే నీకు ఒక మంచి సపోర్ట్ ఫ్రెండ్గా, ఒక వెల్ విషర్గా ఏం చెప్తున్నావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగడం బంద్ చేసి కొన్ని రోజులు చెప్పాను కదా, నా లైఫ్లో ఎవరైనా రావాలి, వస్తేనే బంద్ చేద్దాం. ఎవరైనా తాగడం, ఈ అబ్బాయి మంచిగా ఉన్నాడు అబ్బా, మంచి పని చేస్తాడు, పైసలు సంపాదిస్తాడు, ఇప్పుడు ఇంటర్వ్యూ చేయట్లేనా తాగకుండా మరి అట్లా కాదు రవిరాజ్. తాగడం ఇవన్నీ మంచి పక్కన పెట్టేసి మంచి ఫస్ట్ చదువు మీద అంటున్నా. చదువు ఇప్పుడు ఏం చదువుతాం, నా ఏజ్ చదువు మీద కాదు, నీకు ఎట్లా చదువు మీద కాన్సన్ట్రేషన్ లేదు కాబట్టి నీ లైఫ్ అనేది ఇట్లా అయిపోయింది. సో ఇప్పుడు మంచిగా వర్క్ చేసుకొని నీకు వచ్చినటువంటి అవకాశాలు వినియోగించుకొని ఒక లైఫ్ సెట్ చేసుకొని ఒక పెళ్ళి చేసుకుంటే నీకంటే ఒక లైఫ్ ఉంటుందని చెప్పేసి మేమైతే ఒక మంచి ఫ్రెండ్గా చెప్తున్నాము. అదే నువ్వు చెయ్యి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ వైన్స్లు, ధనలక్ష్మి వైన్స్లు, రేణుకా ఉంటాయి కదా అన్ని బోర్డులు. అంటే మాకు కాదు, మీకు కూడా తెలుసు బోర్డులు ఉంటాయి కదా రవిరాజ్, నేను అనేది. ఇవన్నీ బంద్ చేసి మంచి లైఫ్ ని లీడ్ చేయండి. ఒక్క నిమిషం, అంటే మా మొగలకు కూడా తెలియనిది మీకు తెలుసు, ఎక్కడెక్కడే ఉన్నాయి. అబ్బా రోడ్డు మీద పోతే కనిపిస్తాయి కదా రవిరాజ్, అట్లా అని చెప్పేసి చూసుకుంటూ పోతారా? కనిపిస్తాయి కదా అన్ని, ఇట్లా చూస్తాం కదా. రవిరాజ్ రోడ్డు మీద అట్లా ఇంటర్వ్యూ ఇస్తేనే అందరికి కనిపించాడు కాబట్టి ఈరోజు ఇక్కడ దాకా వచ్చావు. అలానే మేము అవి కూడా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అట్లా అని చెప్పేసి. థ్యాంక్ యూ రవిరాజ్. అంటే నీ దాంట్లో ఎంత సాడ్ ఉన్నా కూడా బట్ ఈరోజు అయితే నువ్వు హ్యాపీగా కూర్చొని. సో రియల్లీ నేను మరీ ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నా అంటే నా ఇంటర్వ్యూకి తాగి రాకపోవడం వల్లనే చాలా గ్రేట్. ఇది చాలా ఫేమస్, ఇది చాలా థ్యాంక్ యూ. బట్ ఎందుకంటే నీకు మంచి ఆఫర్స్ రావాలి, మంచి పొజిషన్స్కి రావాలి. అప్పుడు ఎప్పుడైతే ఏ హీరోలతో నువ్వు 52 మూవీస్ తీసావో వాళ్ళు మళ్ళీ నేను పిలిచి వాళ్ళ పక్కన ఒక మంచి క్యారెక్టర్ చేపియాలని అయితే మేమైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ. 2025 నీకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. నువ్వేమన్నా మీ వ్యూవర్స్కి, నిన్ను అభిమానించే మీ జనాలకి, మీ లవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే సాయి వైన్ షాప్ వాళ్ళకి చెప్పొచ్చు, పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్రెడీ రాతోడు అందరికి తెలిసిందే,
ఈయనకు ఉన్నటువంటి కన్నీటి గాథ ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ అండి. ఆర్టిస్టులు అనగానే అందరికీ చాలా, కొంతమందికి చిన్న చులుకగానే ఉంటుంది, కొంతమందికి అవకాశాలు రాక రోడ్డు మీద పడ్డ వాళ్ళు చాలామంది ఉంటారు. సో అందులోకి వెళ్ళి ఈరోజు రాతోడు మన దగ్గర కూర్చోవడం జరిగింది. బట్ ఈయన దాదాపుగా చాలా వరకు అందరూ మంచి అవకాశాలు ఇవ్వండి, మీకు తోచినదే ఆయన ఏ క్యారెక్టర్కి సెట్ అవుతారని చెప్పి చూసి ఇవ్వండి. మంచి అవకాశాలతో పాటు ఎవరైనా ఏదైనా ఆర్థికంగా కూడా హెల్ప్ చేయాలనుకుంటే రాతోడికి హెల్ప్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. శివ స్టూడియోస్కి ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు ఎలాగో మీరు ఎలాగో చూస్తున్నారు కదా, సో దానివల్ల లైక్ చేయండి ప్లీజ్.